ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో దళిత క్రైస్తవులు ముస్లింలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత నల్లకట్ల స్వామిదాస్ దళిత క్రైస్తవులపై దాడులను ఖండిస్తూ మత స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలను కులమత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగం దళితులపై జరుగుతున్నటువంటి దాడులు దళిత క్రైస్తవుల్ని ఎస్సీల్లో చేర్పించాలని, అదేవిధంగా ఈరోజు ఎవరైతే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఆంధ్రప్రదేశ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు అదేవిధంగా ముస్లిం మతంలోకి మారిపోతే వారి రిజర్వేషన్లు తీసివేస్తాం అనేది ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. దాన్ని రద్దు చేస్తామని ఇప్పటికే 3 సార్లు శాసనసభలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3 సార్లు తీర్మానాలు చేశారు. అసెంబ్లీలో ఆ రోజు తీర్మానం చేశాం. తీర్మానం చేసిన దాన్ని ఈరోజు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఉమ్మడి మేనిఫెస్టోలో దళిత క్రైస్తవులు ఎస్సీలో చెప్తామని. ఏమవుతుంది? మీ డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఉంటే కుల వివక్షతని మత వివక్ష రెచ్చగొడతా ఉంటే కనీసం మీరు చర్యలు లేవు, నోరు మెదపరు, ఎవరో మాట్లాడరు, హోమ్ మినిస్టర్ మాట్లాడరు. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని మేము తెలియజెప్పినా కానీ మీ యొక్క మంత్రులు కానీ ఈ యొక్క పరిపాలకులు ఎవరు కూడా మాట్లాడుతున్నారు. వారిని మరి వేరే విధంగా వేరే అగ్రవర్ణాలతో కలుపుకొని చూస్తున్నారా? లేదు, వివక్షకు గురి చేస్తా ఉన్నారు. ఆ వివక్షకు గురవుతున్నారు కాబట్టి ఈరోజు దళిత క్రైస్తవులు ఉద్యమిస్తారు.